వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం పాలక్ చికెన్ ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందామండి. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూసి ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ క్లిక్ చేయండి, షేర్ చేసి కామెంట్ తెలియపరచండి. మొదటిగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకున్నాక ఒక 4 or 5 స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత చూసుకొని మనం యాలక్కాయ, చెక్క, మొగ్గ ఇవి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత వేసుకోవాలి. వేసుకొని ఇవి చక్కగా దూరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత అల్లము, ధనియాలు కొంచెం ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేస్తున్నానండి. కొంచెమే వేసుకోవాలి. దీన్ని కూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాము. దోరగా వేగితే చాలు, పచ్చి వాసన పోయే వరకు వేగితే చాలండి. చూడండి వేగిపోయాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ని మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. ఇవి కూడా చక్కగా కలిసిపోవాలి. బాగా తిప్పేసుకుంటే కొంచెం మగ్గిపోతాయండి. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా వేగాలండి. టమోటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయి మగ్గిపోతాయండి. ఒక 4-5 మినిట్స్ ఈ విధంగా ఈ టమాటాలు కూడా మగ్గనివ్వాలి. ఇలా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసానండి. నేను ఒక 1/2 కిలో చికెన్ మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మనం దీన్ని మగ్గనిద్దాము. టమాటాలు మగ్గాలి. 5 నిమిషాల తర్వాత చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ 1/2 కిలో చికెను, అంటే బోన్లెస్ అన్నమాట, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని నీట్గా కడిగేసేసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఈ మసాలా, ఈ టమోటా ఇదంతా కూడా చక్కగా ఈ ముక్కలకి పట్టేయాలండి. ఇది కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మనం మగ్గనివ్వాలి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. 2 స్పూన్స్ కారం వేసాను. ఇది కూడా ఇప్పుడు నీట్గా కడిగి, పాలక్ చికెన్ కదండి, పాలకూర ఇది ఇంట్లో పాలకూరే నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈ పాలకుని కడిగి పెట్టుకున్నాను కదా, ఇది ఇట్లా పైన వేసేసుకోవాలి. ఈ చికెన్ పైన వేసేసుకోవాలి. చక్కగా కడిగి పెట్టుకున్న పాలకూరని మనం ఆవిరికే ఉడకనిద్దామండి. బాగుంటుంది. దాన్ని సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు. గోంగూరలాగా ఇది సింపుల్గా ఆవిరికే ఉడికిపోతుంది. చాలా ఈజీగా ఉడికిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత చూసుకుంటే చక్కగా హాఫ్ ఉడికిపోయిందండి. టమోటాలు కూడా ఉడికిపోయాయి కదా, చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ముందుగానే కారం వేసేసాను కాబట్టి కారం కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఉడికిపోయిందండి. పాలకూర ఉడికిపోయింది, టమోటాలు చక్కగా ఉడికిపోయాయి, అన్నీ ఉడికిపోయాయి. చాలా బాగా కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇంకొక 4-5 మినిట్స్ తర్వాత మనం పాలక్ చికెన్ని రెడీ అయిపోతుంది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తూ ఉంది కదా, అట్లా అంటే కూర ఉడికిపోయినట్టు లెక్క. ఈ కర్రీ అంతా నీట్గా ఉడికిపోయిందని లెక్క. ఇప్పుడు నేను ఒక స్పూను నువ్వులు వేస్తున్నానండి. తెల్ల నువ్వులు, మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ కూర అంతా అంటే ఈ కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా మనం నువ్వులు వేసుకుంటున్నాము. అంతేనండి. 4-5 మినిట్స్ మరలా మనం మూత పెట్టేసి చక్కగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఎక్కడ ఏదైనా పచ్చి ఉన్నా కూడా ఉడికిపోతుంది. నేను ఇప్పుడు కొంచెం లైట్గా ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి ఫ్లేవర్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. చూడండి గుమగుమలాడే పాలక్ చికెన్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీరు ఈ వీడియోస్ చూసేసి తర్వాత మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కానీ, రైస్లోకి కానీ, పరాటాల్లోకి కానీ చాలా బాగుంటుందండి.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియో